ఒరే ఏంట్రా ఒరే నిన్ను నేను వదిలిపెట్టనురా. నువ్వురా. మీకు తెలుసా, నా భార్య చనిపోయిన తరువాత నేను ఇంకొక పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే నా కొడుకు కోసం. ఇప్పుడు ఉండే కష్టం, ఇప్పుడు ఉండే సంతోషం అంతా నా కొడుకే. అన్ని సర్దుకొని పోతాయి, అంతా మంచికే. తమ్ముడు, నేను పోయిన తరువాత నా కొడుకు పరిస్థితి ఏమవుతుందో అని నాకిప్పుడు చాలా భయంగా ఉంది తెలుసా. ఏంటి ఏంటి చిన్న ఇది? వదులు వదులు, వదులు చిన్న. ఏంటి ఇది? వదులు. ఏంటి ఇలా చేస్తావు? దేవుడికి ఇది నచ్చదు. దేవుడికి కోపం వచ్చిందనుకో, ఊరికే నిన్ను వదిలిపెట్టడు తెలుసా. మంచి అబ్బాయిగా ఉండాలా. చెడ్డవాళ్లే ఇలాంతా చేస్తారు. ఇలా చేస్తే దేవుడికి కోపం వస్తుంది. చిన్నా, ఏంటి ఇక్కడ శబ్దం? చిన్నా, అసలు అక్కడ ఏం చేస్తున్నావో? చిన్నా, చిన్నా, అయ్యో చిన్నా, ఏమైంది? చిన్నా, చిన్నా, ఏమైంది నీకు? చిన్నా, ఏమైంది నీకు? కళ్ళు తెరువు. చిన్నా, 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 అయ్యో చిన్నా, లే. చిన్నా, నన్ను చూడు. ఏమైంది నీకు? కళ్ళు తెరవు చిన్నా. అయ్యో, నేనేం చేసేది? చిన్నా, చిన్నా,
ఇక్కడ చూడు చిన్న, నేనేం చేసేది అర్థం కాలేదే. చిన్న ఇక్కడ చూడు చిన్న, చిన్న పైకి లేయి చిన్న, లేయి లేయి చిన్న, లేయి లేయి. చూసి చిన్న, జాగ్రత్త, రా, చూసిరా. హలో హలో, అక్క, నేను రమేష్ మాట్లాడుతున్నాను. చెప్పు. నేను చెప్పిన విషయం ఏమైందికా? రే, నువ్వు తొందర పడకు, నేను ఈ రోజే సరిచేస్తాను. అక్క, ఒకే ఒక వారం కదా, ఎలాగైనా ట్రై చేయండి. అసలు ముందు నన్ను ఆ ఇంటికి వెళ్ళని. ఈ రోజు ఆయన బయటకు వెళ్తాడు, నువ్వు వెయిట్ చేయి. నువ్వెందుకు ఎంత అవసరపడుతున్నావు చెప్పు. అక్కకి అంతా తెలుసు. ఆ, నేను చెప్పేటప్పుడు నువ్వు ఆ గ్రౌండ్కి వచ్చి నిలబడితే చాలు, నేను తీసుకొచ్చి ఇస్తాను, సరేనా? ఆ, ఇలాగా తొందర పెట్టుకో. ఒక్క వారమే కదా. ఎంత చెప్పినా నీకు అర్థం కాదా? చెప్పేది వింటే చాలు. ఆ. ఈ రోజైనా ఈయన వెళ్తే బాగుంటుంది.